నాకు ముద్దు పెడతావా? ఎంత ధైర్యం రా నీకు? నీ పని చెప్తాను. సత్య ఆగు 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 ఆగు. ఇలా ఎక్కిళ్ళు వస్తే ఒక సినిమాలో హీరో కూడా ఇలాగే హీరోయిన్ కి ముద్దు పెడతాడు. అలా ముద్దు పెట్టగానే నీకెక్కిళ్ళు ఆగినట్టే సినిమాలో హీరోయిన్ కూడా ఆగిపోతాయి. అది చూసే నీకు ఎక్కిళ్ళు తగ్గాలని చేశాను. నాకు ఎక్కిళ్ళొచ్చినా సరే, ఏమైపోయినా సరే, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోకూడదు. చాలా తప్పు. తప్పేం కాదు. ఏంట్రా తప్పేం కాదంటావేంట్రా? ఒళ్ళెలా ఉంది నిన్ను? ఆగు ఆగు ఆగు. నువ్వు ఆ ఊర్లో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి నాకు ముద్దు పెట్టావు. అప్పుడు నేను నీలాగే ముద్దు పెట్టడం తప్ప అంటే ఏం కాదు, భార్యాభర్తలు ముద్దులు పెట్టుకోవచ్చు అని నువ్వే చెప్పావు కదా, నీకు గుర్తులేదా? రే కృష్ణ, నువ్వు నేను భార్యాభర్తలం కాదు. నీ సుందరి వేరు, నేను వేరు. నీకెన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఈ విషయం ఎక్కట్లేదు. నువ్వెలా అనుకున్నా సరే, నా సుందరి నువ్వే, లహరి పాప మన పాపే. ఓరి దేవుడు, వీడు మళ్ళీ మొదలెట్టేశాడు. ఒరే, నా చేతికి ఏమైనా దొరకాలి. ఈరోజు మామూలుగా కొట్టను. వద్దులే సత్య, నేను వెళ్ళిపోతాను. వెళ్ళడం కాదు, ఇంకొక్కసారి ఇలాంటి పని చేసావంటే నీ తొక్క ఒలిచేస్తాను. అమ్మో సత్య, సత్య నీకు మళ్ళీ ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఏయ్, నువ్వు మాత్రం దగ్గరికి రా. సత్య, నాకు ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. లేదు సత్య, సత్య అమ్మో. హలో, అలాగా? లేదండి, నేను ఇప్పుడే వచ్చి కలుస్తాను. అలాగేనండి, ఉంటాను. ఫణి, ఊర్వశి, మనం అర్జెంట్గా వెళ్ళాలి, రా. ఎక్కడికి ఫణి? ముందురా, అర్జెంట్ పని అంటున్నాను కదా, అర్థం కావట్లేదా? సరే పద. వీళ్ళు ఇంత అర్జెంట్ పని అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ వీళ్ళు ఏదైనా ప్లాన్ చేశారా? అసలే వీళ్ళు మంచివాళ్ళు కాదని గాయత్రి, అనంత్, కృష్ణ పదే పదే చెప్తున్నారు. వీళ్ళ మీద నాకు అనుమానం రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. వీళ్ళని ఫాలో అయితే వీళ్ళు ఎవరిని కలుస్తున్నారో, వీళ్ళ నాటకం ఏంటో మొత్తం తెలుస్తుంది. వీళ్ళేంటి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు? హాయ్ సార్. హాయ్. వీళ్ళే సార్, మా ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేయాలని చూసింది. సార్, వీళ్ళు ఈ తప్పే కాకుండా మీ ఇంటి తోటమాలి మనవరాల్ని కూడా కిడ్నాప్ చేశారంట కదా? అవును సార్, వీళ్ళు ముఠానే కిడ్నాప్ చేశారు. ఆ విగ్రహం కోసం వీళ్ళు చాలా కుట్రలు చేశారు సార్. వీళ్ళ ముఠాలంతే సార్.
ఎక్కడైనా విలువైన వస్తువులు ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడ మాటేస్తారు. ఆ విలువైన వస్తువు తీసుకోవడం కోసం తిమ్మిని బొమ్మిని చేసి అవసరమైతే మీ దగ్గరున్న విగ్రహానికి డూప్లికేట్ క్రియేట్ చేసి కూడా మీ విలువైన వస్తువుని కొట్టేస్తుంటారు. మమ్మల్ని క్షమించండి సార్. మిమ్మల్ని క్షమించాలా? ఎలా క్షమిస్తావమ్మా? డబ్బు కోసం ఏ పనైనా చేస్తే మీలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఎస్ఐ గారు, వీళ్ళ మీద కుదిరినన్ని సెక్షన్లు కేసులు పెట్టండి. వీళ్ళకు కఠిన కారాగార శిక్ష పడే వరకు వదిలిపెట్టొద్దు. అలాగే సార్, పాసిబుల్ ఉన్న కేసులన్నీ వీళ్ళ మీద మోపుతాను. అలాగే వీళ్ళ ముఠా కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళెవరికి బెయిల్ కూడా రానివ్వకుండా చేస్తాను. చాలా థ్యాంక్ యూ అండి. భలే వారు సార్, నా డ్యూటీ నేను చేశాను. లేదు సార్, మా ఆయన చెప్పగానే మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ కేడీ దొంగల్ని పట్టుకున్నారు. మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే సార్. ఓహో, ఇదంతా పెద్ద ముఠా చేశారా? ఇందులో నేను అనుమానించినట్టు ఫణికి గాని ఊర్వశికి గాని వాళ్ళ అమ్మ నాన్నలకు గాని ప్రమేయం ఏమీ లేదన్నమాట. సరే సార్, మేము వెళ్ళొస్తాం. ఓకే సార్. సత్య, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏం లేదు ఫణి, చిన్న పనుండి వచ్చాను. అవును, మీరేంటి ఇక్కడ? ఏం లేదు సత్య, నిన్న మన ఇంట్లో దొంగతనానికి ముత్తైదువుల రూపంలో వచ్చిన దొంగల్ని పట్టుకున్నారంట. అదే పోలీసులు పిలిస్తే నేను ఊరోజు కలిసి వచ్చాం. ఏం చేస్తాం సత్య, మా ఇంటి కోసం నేను చాలా కష్టపడుతుంటాను, కానీ నా కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు. అలాగే మా ఫ్యామిలీ బిజినెస్ కోసం నేను చాలా మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని తీసుకొచ్చాను. ఆ ఇన్వెస్టర్ల విషయంలో కూడా సంతకాలు చేయడానికి లేట్ అయిపోతుంది. ఆ ఇన్వెస్టర్లు మనసు మార్చుకుంటే మాకు మా కంపెనీకి చాలా లాస్ వస్తుంది. ఇది చెప్తుంటే ఆ ఆనంద్ గాడికేమో అర్థం కావట్లేదు. వాడికేమో మా బిజినెస్లోనే నేను లీడ్ చేయడం ఇష్టం లేదు. అందుకే నేను పెట్టే ప్రతి ప్రపోజల్కి అడ్డుపడుతుంటాడు. నా కష్టమేమో వృధా ప్రయాస అయిపోతుంటుంది. సర్లే ఫణి, ఎంతైనా అనంత్ కూడా నీకు బ్లడ్ రిలేషనే కదా. అవును రోసి, నేను కూడా వాడిని అందుకే ఏం అనలేకపోతున్నాను. ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు.